హలో గైస్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక మంచి వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ ప్లేస్ ఏంటో కాదు, మన నర్సీపట్నంలో ఉన్న సరుగుడు వాటర్ ఫాల్స్ ఉంది కదా, సో దానికి మేము వెళ్తున్నాం అనమాట. సో మేము స్టార్ట్ అయిన కీ పాయింట్ వచ్చేసి గాజువాక. సో ఎర్లీ మార్నింగ్ మేము 5 అలాగే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో హెవీ రెయిన్ ఉంది ఆ రోజు అసలు ప్లాన్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాం అనమాట. బట్ కొంచెం గ్యాప్ అవ్వగానే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ ఒక వైజాగ్ నుంచి చాలా దూరం అయితే వచ్చేసాం. సో ఈ వీడియోలో మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఒక 3 years బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో. అప్పుడు బాగా మంచి రీచ్ వచ్చిన వీడియో ఇది. సో మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, అండ్ ఇది ఒక మంచి టైం. అంటే చాలామంది ఈ టైంలో కార్తీక మాసంలో వనభోజనాలకి అంటే పిక్నిక్ టైం కదా ఇది బేసిక్గా. సో ఇది పెడితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని, ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారని ఈ ప్లేస్ చెప్తున్నాను ఈ వీడియో. సో చాలా బాగుంటుంది, అసలు మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ప్లేస్ అనమాట. ప్లేస్ ఎక్కువ ఉండి నీట్గా పిక్నిక్కి కాస్త అక్కడే కుక్ చేసుకోవచ్చు, అంతా కూడా బాగుంటుంది అనమాట అక్కడ. కాకపోతే కొంచెం లాంగ్ ఉంటుంది వైజాగ్కి, బట్ బాగుంటుంది. సో మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా బయలుదేరడం వల్ల టిఫిన్ ఏం చేయలేదన్నమాట. సో వెళ్ళేదారిలో ఈ హోటల్ కనబడింది. ఇక్కడ మొత్తం అంతా కూడా రెస్ట్ రూమ్స్ అండ్ కార్ పార్కింగ్కి చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. అలా కాసేపటికి నర్సీపట్నం అయితే వచ్చేసాం. సో నర్సీపట్నంలో కూడా వర్షం బాగానే పడింది. సో మొత్తం ఒక విలేజ్ లుక్లో ఉంది ఇది. అంటే బేసిక్గా విలేజ్ అనుకోండి, అంటే సిటీకి చాలా దూరంలో ఉంటుంది కదా ఇది. సో ఇక్కడ కూడా చాలామంది లివింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అంటే జనాభా బాగానే ఉంది. ఇక్కడ నుంచి వీడియో ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే మంచి మంచి స్పాట్స్ అన్నీ కూడా నేను ఒక స్లో మోషన్లో తీసాను అనమాట అప్పుడు. సో ఈ మేకలు చూసారు, ఎంత చాలా మేకలు ఉన్నాయి, ఒక కోఆర్డినేషన్లో వెళ్తున్నట్టు ఉన్నాయి లైన్గా. సో మ్యాక్సిమం ఒక మంచి మంచి క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే వీడియో స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, మీకు నచ్చుతుంది. సో వీడియో అయితే మొత్తం స్టార్టింగ్ మేము వెళ్తున్న దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి ఏంటి, మాకు అడ్రస్ సరిగ్గా తెలియకపోయినా మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఒక 2 అబ్బాయిలు అయితే ఉన్నారనమాట, మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తానని చెప్పారు. సో వెళ్ళేదారిలో వాళ్ళతో మేము పికప్ చేసుకుని వాళ్ళతో పాటు కలిసి వెళ్తాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ మేము ఎంటర్ అయిపోయాం దగ్గరికి. చూసారు వీళ్ళు, అస్సలు నాకు చూడగల అరకు గుర్తొచ్చింది అనమాట. అలాగున్నది మొత్తం, చాలా గ్రీనరీ ఉంది. ఇంకోటి ఏంటంటే అప్పుడే వర్షం పడింది అనమాట. అదొక మంచి సీజన్, ఒక రైనీ సీజన్ లాగా మంచి సీజన్లో వెళ్ళాం. బట్ వాటర్ది కూడా బాగానే ఉంది. ఇంకా వర్షాకాలంలో పూర్తిగా వర్షాలు పడతాయి కదా, అప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది. సో వాటర్ ఫాల్స్ చూపించట్లేదు అనుకోకండి, ఇప్పుడే వీడియోకి వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి ఉంటుంది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. సో నేను ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్దామని ప్రతి ఒక్క డీటెయిల్ క్లిప్ కూడా నేను అలా ఒక్కొక్కటి యాడ్ చేశాను అనమాట. ఒరిజినల్ వీడియో వచ్చేసి మీకు 30 minutes లెంత్ ఉంటుంది. సో ఇది వచ్చేసి జస్ట్ 10 minutes లెంత్తోనే నేను మీకు కట్ చేసి పెట్టాను. సో ఇదేనండి వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి ఎలా వెళ్ళాలన్నమాట. కొంచెం కష్టమే పెద్దవాళ్ళకి, అంటే మేము వెళ్ళే టైంకి అంత డెవలప్మెంట్ అయితే ఇట్లేదు, ఏదో అలా చేశారు కానీ డెవలప్మెంట్ మరి టూరిస్టులు వచ్చి పాడు చేస్తారో తెలియదు ఏంటో. కానీ ఇంకా కొంచెం డెవలప్, ఇంకా కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. చూసారా వాటర్ ఫాల్స్ అయితే ఇది కాదు, లోపల ఎక్కడో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఇవంతా కూడా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. చెప్పులు తీసేసి నీట్గా సైడ్ వాళ్ళు పెట్టిన రాడ్స్ ఉన్నాయి కదా, ఇవి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కాలి. నాకైతే ఒక యంగ్ పీపుల్కి ఒక 40-50 ఏజ్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, అంతకంటే పై వాళ్ళు అయితే పైకి వెళ్ళలేరు, అంటే జారుతుంది. ఎవరిదైనా సహాయం తీసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ఇక్కడ నుంచి అన్నీ కూడా మెట్లు అయి ఉంటాయి. సో అలాగే సైడ్కి ఏదో ఇంకా వాటర్ ఫాల్స్ వెళ్ళకముందు ఐరన్ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్కి పైకి వచ్చాను. లోపల రాగానే ఇలాగా మన అరకులో బొర్ర కేవ్స్ చూస్తాం కదా, అలాగే ఒక పెద్ద కేవ్ ఉందన్నమాట. ఆ లోపలికి ఏంటని అలా వెళ్తే అక్కడ వచ్చేసి మనకి పాము పుట్టలు ఉంటాయి కదా, సో అలాంటిది ఒక పెద్ద పాము పుట్ట ఉంది. సో జనాలు అక్కడ పూజలు అవి కూడా చేశారు, చిన్న చిన్న ఐడిల్స్ అవి పెట్టి. అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చేస్తే ఇంకో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలాగ ఉంటుంది అనమాట. జస్ట్ వాటర్ ఫాల్స్కి ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇది. సో కిందంతా వాటర్ ఉంది. వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇంకా లోపలికి నడాలి మనం.
ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు వాటర్ ఫాల్స్కి మనం వెళ్తున్నాం అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను, ఎందుకంటే సైడ్ సేఫ్టీకి పట్టుకోవడానికి కూడా ఇటు లేవు, అండ్ స్టెప్స్ మీద నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చిన్నపిల్లలతో ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను కూడా చూసాను, ఒక 3-4 మెంబర్స్ ఒక్కొక్కరు చేతులు పట్టుకొని వెళ్తున్నారనమాట. చూసారా ఇక్కడ స్టెప్స్ మీద ఎలా వాటర్ పడుతుందో. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్లో. నేనైతే అప్పుడు ఎలా వీడియో తీసానో నాకే తలుచుకుంటూ ఇప్పుడు భయం వేస్తుంది, ఎందుకంటే వాటర్లో కాళ్ళు అయితే చాలా దెబ్బలు అయితే తగిలిసాయి నాకైతే. అంటే చిన్న చిన్న రెక్కుల్లాగా ఉంటాయి కదా, అండ్ ఫుల్ చలి. ఆ టైంలో ఒక చిన్న రాయికి మనకి ఇలా తగిలినా అది ఎంతో చాలా పెద్ద పైనలాగా అనిపించింది అనమాట. సో మొత్తానికి ఆ రాళ్ళు అవన్నీ దాటుకుంటూ వస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, లోపల కనబడుతుంది కదా, అదే వాటర్ ఫాల్స్. మనం చూసారా అవన్నీ కూడా దాటుకొని వచ్చాం. సో వాటర్ ఫాల్స్ వచ్చేసి అదే అనమాట, సరుగుడు వాటర్ ఫాల్స్. పక్కనే మనకి చిన్న రేకుల షెడ్లు ఉన్నాయి, లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే డ్రెస్ అది చేంజ్ చేసుకోవచ్చు. సో చాలామంది బ్యాగ్స్తో వచ్చి మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు అక్కడ స్నానాలు. నేను వీడియో తీసుకుంటూ వెళ్తాను అనమాట మెల్లగా. సో అక్కడికి వెళ్ళడానికి కూడా లోతు లేదనుకోకండి, చాలా లోతు ఉంది. అక్కడ దగ్గర ఒక 10 feet లోతు ఉంటుంది, బట్ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ రాళ్ళ మీద కూర్చొని చేస్తున్నారు అందరూ. ఆ పైన అంతా కూడా ఇంకా అడవిలాగా ఉంది మొత్తం చుట్టూరు కూడా. సో ఇక్కడి నుంచి అయితే నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి అయితే వీడియోని అస్సలు మిస్ చేయదు గైస్, చాలా బాగుంటుంది. ఓకే.